హలో వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 2. ఈరోజు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోయేది మనీ గురించి. అండ్ వెల్కమ్ టు అవర్ ఫస్ట్ లెసన్. ముందు వీడియో అయితే పెద్దగా చూడలేదంటే నేను ఫస్ట్ అప్లోడ్ చేశాను, దానికి 11 వ్యూస్ అలా వచ్చాయి. నేను మళ్ళీ దాన్ని కట్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను మనీ గురించి అంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను కదా, ఆ వీడియోలో చెప్పాను పాడ్కాస్ట్ రన్ చేస్తానని చెప్పి. ఇది సెకండ్ ఎపిసోడ్ మనీ. ఓకే, ఒక 100లో 90 మంది ఏమనుకుంటారంటే గైజ్, డబ్బుతో సంతోషాన్ని కొనలేము, లేదంటే మనశ్శాంతిని కొనలేమని సొల్లు చెప్తారు. అవన్నీ అంతా కూర్చోకండి. ఎందుకంటే వాళ్ళే ఇలా అంటారు. నాకు తెలిసిన ఒక రిలేటివ్ ఉన్నారు, ఆయన శాలరీ 1 lakh అనమాట పర్ మంత్కి. ఆయన శాలరీ 1 lakh, ఆయన దగ్గర 2 lakh రూపీస్ ఐఫోన్ ఉంది. అంటే 1 lakh శాలరీ వచ్చేవాడు ఈఎంఐ తీసుకొని 2 లక్షల ఐఫోన్ కొన్నాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోవచ్చు, మనం పక్కోడి కన్నా గొప్పగా బతకాలి అనుకునేసి లక్షలు ఈఎంఐలు కడుతూ ఉంటాం. ఇంకా అక్కడే జాబ్లు ఇరికిపోతాం, ఒక ట్యాప్లు ఇరికిపోతాం అనమాట. ఏం చెప్తారు, మళ్ళీ డబ్బుతో సంతోషాన్ని కొనాలనుకుంటే మళ్ళీ పొద్దున్న లేచిన దగ్గర నుండి జాబ్కి వెళ్తారు, నెల 1,00,000 సంపాదిస్తాడు. ఆడి శాలరీ 1,00,000 అయితే ఆడి దగ్గర ఉన్న ఐఫోన్ వాల్యూ 2 లక్షలు భయ్యా. 1,00,000 ఈఎంఐలో తీసుకున్నాను. ఎందుకో నాకు అర్థం కాదు. ఒకటే లాజిక్, పక్కోడి కన్నా మన దగ్గర ఎక్కువ ఉండాలని ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. బట్ పెద్ద వాళ్ళకి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి తేడా ఏంటంటే, పెద్ద వాళ్ళ లెక్కలన్నీ కోట్లలో ఉంటాయి, మిడిల్ క్లాస్ వాళ్ళ లెక్కలన్నీ లక్షల్లో ఉంటాయి, అంతే తేడా. కానీ పెద్ద వాళ్ళందరూ డైరెక్ట్ కొనేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐలో కొనుక్కుంటారు అంతే. అంతేగాని డబ్బుతో సంతోషాన్ని వాళ్ళు ఇవన్నీ చెప్తారు కానీ పని అవ్వదు. ఎక్కడన్నా రేపు పొద్దున్న డబ్బు ఉంటేనే పని అవుతుంది. రూపాయి తీసుకున్నప్పుడు ఆ రూపాయి ఇమ్మని పీక్కు తినేస్తారు జనాలు, అంత ఇదిగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. మనీ కాన్ బై హ్యాపీనెస్ అని కొంతమంది అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ అకౌంట్లో ఎంత ఉంటే అంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు, సత్తా చేయడు, నీకెందుకు చేస్తాను అంటాడు. అలా అనుకున్న వాళ్ళే మళ్ళీ ఆస్తులు పోగేసుకుంటూ ఉంటారు పిల్లల కోసం, నాకు ఈఎంఐలు కడతారు, ఎల్ఐసీలు అంటారు. ఇవన్నీ వెనకాల అనేది డబ్బు గురించే భయ్యా. మనం ఏమనుకుంటాం అంటే చాలామంది ఏమంటారంటే, నెలంతా కష్టపడి పే చేసి వచ్చేదా, కష్టపడి సంపాదించిన రూపాయి నిలుస్తుంది, ఈజీగా వచ్చే రూపాయి నిలవదు అంటారు. కానీ ఏదన్నా రూపాయి వాల్యూ రూపాయిదే అనమాట బేసిక్గా. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఒక వస్తువు ఇప్పుడు 500 రూపాయలు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువును ఒక 20,000 మందికి అమ్మితే మనకి ఈజీగా ఒక 10 లక్షలు, అంటే ఎగ్జాక్ట్ నాకు తెలీదు, వస్తుంది. అదే 10 లక్షలు మనం నెలలా కష్టపడి అంటే నెలంతా జీతం కష్టపడి 1 లక్ష రూపాయల శాలరీకి 10 నెలలు కష్టపడి 10 లక్షలు సంపాదిస్తే మనం న్యాయంగా సంపాదించినట్లు లెక్క. అదే వస్తువులు అమ్మి సంపాదిస్తే ఏమో అన్యాయంగా సంపాదిస్తాం అనుకుంటారు అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జనాల మైండ్ సెట్లో ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ మైండ్ సెట్ మారాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మైండ్ సెట్ వ్యారీస్ అనమాట. ఒకడికేమో ఎక్కువగా కావాలనుకుంటాడు, ఇంకోటికేమో సేఫ్గా సంపాదించాలనుకుంటాడు. కానీ ఏదన్నా ఒకే దారిలో వెళ్తారన్నమాట. అంటే కొంతమంది షేర్ మార్కెట్ అంటారు, ఇంకొంతమంది క్రికెట్ బెట్టింగ్ అంటారు. వచ్చే డబ్బులే, కానీ ఇక్కడ ఈ గేమ్లో తెలివైన వాడు ఎవరంటే వాటిని రికమెండ్ చేసేవాడు తెలివైనవాడు. సిగరెట్ తాగేవాడు అంటే ఇప్పుడు పానేడ్లు చూసారు ఎప్పుడైనా? పానేడ్స్ ఉంటాయి కదా, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు. అవి తాగేవాళ్ళకేమో 6 packs ఉంటాయి, తినేవాళ్ళకేమో. కానీ అవి వాడేవాళ్ళేమో పక్క చిక్కిపోయి పేర్లుగా ఉంటారన్నమాట. సో ఆ పని చేసేవాడికి రికమెండ్ చేసేవాడికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సిగరెట్ యాడ్స్ ఉంటాయి, సిగరెట్ రికమెండ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఆ సిగరెట్ యాడ్స్ చేసేవాళ్ళేమో హృతిక్ రోషన్ అలా ఉంటారు, వాడేవాళ్ళకేమో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు అన్నమాట. సో చాలా తేడా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా యూట్యూబ్లో చూస్తే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. లేదా హర్షద్ మెహతా ఇవి ఉంటాయి, హర్షద్ మెహతా వెబ్ సిరీస్లో డైలాగులు పెట్టేసి షేర్ మార్కెట్ అంటే ఏదో అని ఒక హైప్ లేపేస్తారు. మళ్ళీ ఏమో మేమే టిప్ ఇస్తాం అంటారు, మళ్ళీ మేమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటాం. మన వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళు చేసేది లేదు, పెట్టేది లేదు, ఏమీ ఉండదు. మళ్ళీ ఏమో ఇంకొంతమంది క్రికెట్ బెట్టింగ్ అంటారు, డబ్బులు కోట్లు వచ్చేస్తా అంటారు. ఒక యాడ్ తీసి చూపిస్తారు, ఆ యాడ్ మనం నిజం అనుకుని నమ్మేస్తాం. ఇదంతా ఒక ట్రాప్ అనమాట. ఇక్కడ రియాలిటీ ఒకటి, చేసేది ఒకటి. డ్రగ్స్ అమ్మేవాడు ఎప్పుడు డ్రగ్స్ని వాడదు భయ్య, దాన్ని కొనేవాడే వాడతాడనమాట. అలా తయారైంది సిస్టమ్. ఒకటి అర్థం చేసుకోండి, మనీ కావాలంటే యూ నీడ్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ పీపుల్ గో ఫర్ మనీ. జనాలు ఇప్పుడు కూడా అంటే ఏ విధంగా డబ్బు గురించి ఆలోచిస్తారు. తక్కువగా వచ్చేయాలనుకున్న వాళ్ళకి క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్తే వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ మార్కెట్ గురించి చెప్తే అంటే 10,000 పెడితే 20,000 వచ్చేస్తారు అని చెప్తాడు. ఖచ్చితంగా అందులో పెడతాడు, ఈజీగా వచ్చేయాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు ఎలా వస్తుందని కాదు, జనాలు దాన్ని ఎలా పొందాలనుకుంటారు. ఆ మెథడ్ ఆలోచిస్తే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకడికి ఏంటంటే ఒక 10 లక్షలు కావాలనుకుంటాడు, ఇంకోటికి 20 లక్షలు కావాలంటాడు. అమౌంట్ డిఫరెన్స్, కానీ వాళ్ళిద్దరికి ఈజీగా వచ్చేయాలి డబ్బులు. అమౌంట్ తేడా
అంతే. ఇక్కడ దానికి మించి ఇక్కడ ఏం లేదు. ఒకటే లాజిక్. అందరూ ఏమనుకుంటారంటే ఈజీగా వచ్చేయాలని కొంతమంది అనుకుంటారు డబ్బులు. అంటే ఇప్పుడు కూర్చుంటే రేపు పొద్దున్నకి వచ్చేయాలి. ఇంకొంతమందికి కొన్నాళ్ళు కష్టపడినా పర్లేదు రావాలనుకుంటారు. అంటే కష్టపడితే వచ్చే డబ్బులు ఈజీగా వచ్చే నిలవదు అది ఇది అంటారు కదా. ఏదైనా ఖర్చు పెడితే అయిపోద్ది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువ టైంలో మనీ రావాలన్నా లేదా ఎక్కువ టైంలో మనీ రావాలన్నా ఒకటే అర్థం చేసుకోవాలి, జనాల మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లేదంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాయ్ బాగా అంటాడు కదా. టీ షాపు ఉండేది, అదే టీ ఇచ్చేవాడు ఒకప్పట్లో అని. పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్మీడియట్ ఫెయిల్. ఇంకా గువేరా అని ఒక అతను ఉంటాడు, అతను ఒక యావరేజ్ స్టూడెంట్. అలాగా ఇంకొంతమంది డొనాల్డ్ ట్రంప్, తను కూడా పెద్ద ఏం లేదు. బట్ వీళ్ళందరూ లీడర్స్ ఎలా అయ్యారంటే వీళ్ళందరికీ జనాల మైండ్ సెట్స్ తెలుసు, జనాలతో ఎలా ఆడుకోవాలో తెలుసు. అది అర్థమైంది కాబట్టి వాళ్ళకున్న డిగ్రీలు దేనికి పనిచేయవు అనమాట. మనందరూ ఏంటంటే డిగ్రీ కోసం పనిచేస్తాం, కానీ వీళ్ళందరూ ఏంటంటే జనాల మైండ్ సెట్తో ఆడుకుంటారు. అలా జనాలతో ఎలా ఆడుకోవాలో వీళ్ళకి తెలుసు కాబట్టి ఇలా పొజిషన్స్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటామంటే ఎవడ ఆడదే మనం చూసుకుందాం అని చెప్పి ఒక సేఫ్ జోన్లో బతికేద్దామని చూస్తారు. దాన్ని దాటి బయటకు వస్తే మీకు మంచి లైఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఐ హోప్ మీకు అర్థమే ఉంటుంది. దీంట్లో ఈ పాడ్కాస్ట్ అనేది ఎంజాయ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్.